విశ్వక్సేన్ది కల్టు టీజర్ వచ్చింది. దానికంటే ముందు మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. అండ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా మన విశ్వక్సేన్ కల్టు టీజర్ యొక్క విషయం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నరకుడు ఏంది భయ్య ఇట్లా నరుకుతున్నాడు? సాఫ్ట్నెస్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ అండ్ యాక్షన్ మూవీస్ తోటి తీస్తున్న విశ్వక్సేన్ ఈసారి మొత్తం నరకుడే పెట్టుకున్నాడు. సో టీజర్ చూస్తుంటే మాత్రం ఏంది భయ్య ఈ నరకుడు అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days బ్యాకే ఆల్రెడీ టాక్సిక్ టీజర్ వచ్చి ఎంత పెద్ద విధ్వంసం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. సో ఆ కావలో ఇప్పుడు మళ్ళీ విశ్వక్సేన్ డైరెక్షన్లో ఆయన తాను హీరోగా కల్టు టీజర్ మాత్రం రిలీజ్ అయింది. దీంట్లో మొత్తం నరకుడే ఉన్నది. అండ్ టాలీవుడ్ మాస్కా దాసు విశ్వక్సేన్ ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలతోనే ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించే విశ్వక్సేన్ అప్పుడు కల్టు అనే సినిమాతో మరో సాహసోపేతమైన అడుగు వేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. ఈ సినిమాను చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీని ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అనే ప్రమోట్ చేస్తుంది. సాధారణంగా హర్రర్ సినిమాల్లో ఒక అపరిచితుడు లేదా సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ వెళ్తే ఆ కథాంశాలను అండ్ స్లాషర్ జోనర్లో అంటారు. తెలుగులో ఇలాంటి ప్యూర్ జోనర్ సినిమాలు రావడం చాలా అరుదు. టీజర్లో చూపించిన విజువల్స్, రక్తపాతం మరియు ఉత్కంఠ చూస్తుంటే విశ్వకు ఏదో పెద్ద ప్రయోగం చేస్తున్నట్లుగా మనము అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఫంకీ మూవీ వచ్చింది అనిరుద్దీన్ తోటి. సో చాలా ఒక కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, లవ్ అండ్ తోటి మూవీ తీసిన తాను ఇప్పుడు మాత్రం రక్తపాతం చూసేదానికి రెడీ అయినట్టున్నాడు. హర్రర్ అని కాకుండా ఒక సైకో థ్రిల్లర్ రక్తపాతం సృష్టిస్తున్నాడు. టీజర్ రిలీజ్ అయిన ఒక గంటలోనే చాలా లాక్స్ ఆఫ్ వ్యూస్ మాత్రం వస్తున్నాయి. టీజర్ ప్రారంభం గోవా బ్యాక్డ్రాప్లో ఒక గ్రాండ్ పార్టీతో మొదలవుతుంది. 1VR స్పెంట్ ఇన్స్ హెవెన్ గైన్ నోలా అండ్ నో లిమిట్స్ అనే డైలాగ్ సినిమా మూడును సెట్ చేస్తుంది. ఒక పార్టీకి వెళ్ళిన కొంతమంది యువకుల చుట్టూ కథ తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ జరిగే ఒక వింత గేమ్, అందులో ఓడిపోయిన వారు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలు ఉత్కంఠంగా రేకెస్తున్నాయి. రెడ్ బ్యాండ్ టీజర్ కావడంతో ఇందులో హింస, అశ్లీత, రక్తదారణాలు ప్రవహించే దృశ్యాలను ఏమాత్రం మొమ్మాటం లేకుండా చూపించారు. ఇది ఖచ్చితంగా యూత్ థ్రిల్లర్ ప్రియులకు టార్గెట్ చేస్తూ తీసిన సినిమా మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వక్సేన్ భయ్య మన పలకనామా దాస్ మూవీ డైరెక్ట్ చేసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ చేయబోతున్నాడు కల్టు మూవీతోటి. KGF, సాలార్ వంటి చిత్రాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బసూరి చిత్రానికి తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. టీజర్లోని BGM చాలా పవర్ఫుల్గా ఉంది. విశ్వక్సేన్ స్లో ఫ్రెండ్ స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు అందించడం విశేషం. విశ్వక్సేన్ స్వయంగా తన స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. పలకనామా దాస్ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మాస్ అండ్ రాడ్ ఎలిమెంట్స్తో వస్తున్న చిత్రం ఇది. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా గాయత్రి భరద్వాజ్ అండ్ కథనాయికగా నటిస్తోంది. మొత్తానికి కల్టు టీజర్ టాలీవుడ్లో ఒక కొత్త తరహా సినిమా రాబోతుందని చాటి చెబుతుంది. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ స్టైల్ స్లాషర్ థ్రిల్లర్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో విశ్వక్సేన్ ఎంతవరకు సఫలమవుతారనేది సో మనకు ఇంకా ముందు మనం తెలియాల్సి ఉంది. డెఫినెట్గా ఈ మూవీతోటి మాత్రం విశ్వక్సేన్ ఒక వేరే లెవెల్ ఆఫ్ యాక్సెస్ మాత్రం డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. కామెడీ కాదు, యాక్షన్గా కాదు, కల్టు లాంటి మూవీగా తీసి చూపిస్తానన్న సత్తా తెలుగు ఇండస్ట్రీకి చూపించబోతున్నాడు విశ్వక్సేన్ అన్న. సో ఈ కల్టు టీజర్ చూస్తుంటే నాకు మాత్రం చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా చాలా ఒక క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ అవుతుంది. సో చాలా ఇంప్రెసివ్గా ఉన్నది టీజరు, చాలా వరకు మంచి ఉన్నది. ఒక పబ్లో జరిగిన కొన్ని సంఘటనలను ఒక కల్టు నేపథ్యంలో చూపిస్తున్న పబ్లో జరుగుతున్న కొన్ని అశ్లీషమైన అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఈ నేపథ్యంలో చూపించడం అనేది అంత ఈజీ కాదు. డెఫినెట్గా ఒక మంచి సినిమాని ఇది ఒక నేచర్కి తీసుకురాబోతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీతోటి మాత్రం విశ్వక్సేన్కి ఒక వేరే లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ మాత్రం రాబోతున్నది. డెఫినెట్గా ఈ మూవీతోటి విశ్వక్సేన్కి మళ్ళీ పలకనామా దాస్ లాంటి ఒక పెద్ద హిట్ మాత్రం రావడబోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చాలా ఒక ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీతో కూడుకున్న మూవీ తీస్తున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీ ఉండబోతుంది. అండ్ ఈ కల్టు మూవీతో మాత్రం ఒక క్రియేటివిటీ మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను చేస్తున్న ఏ మూవీ అయినా ఒక హాట్ టాపిక్ లాగానే ఉంటుంది. ప్రతి ఒక్క మూవీ తనకు
క్యూరియాసిటీ తెప్పించేలాగానే ఈ మూవీతో తీస్తుంటాడు. సో ఈ నేపథ్యంలో వస్తున్న మూవీ కావడంతో డెఫినెట్గా కల్ట్ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్సర్ మూవీ అవుతుంది. అండ్ ఒక యూత్ని అండ్ అట్రాక్షన్, ఇప్పుడు ఈ కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో దాన్ని బేస్ చేసుకుని ఒక గేమ్ రూపంలో ఒక యూత్ని ఎలాంటి ర్యాంక్ ట్రాక్ వేపిస్తారో దాంట్లో ఒక అశ్లీషమైన చిత్రాలు ఉంటాయా లేదా ఏంటి ఆ మ్యాటర్ ఏంటి అనేది మనం చూడాలంటే డెఫినెట్గా ఈ కల్ట్ మూవీ చూడాల్సిందే. ఇందులో వేరే లెవెల్ ఆఫ్ యాక్షన్ జోనర్ ఉంది అండ్ ఇందులో నరకడం మొత్తం వేరే లెవెల్లో ఉంది. ఆల్రెడీ రీసెంట్గా ఈ నరకడం మీద చాలా మూవీస్ వస్తున్నాయి. మార్కో వచ్చింది, హిట్ 4 వచ్చింది, హిట్ 3 వచ్చింది అండ్ రీసెంట్గా ఇప్పుడు మన టాక్సిక్ వచ్చింది. సో ఒక వైలెన్స్ని బేస్ చేసుకొని చాలా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వైలెన్స్ చూపించబోతున్నారు. ఈ వైలెన్స్ చూస్తుంటే మాత్రం మైండ్ మొత్తం క్లాక్ అయిపోతుంది. డెఫినెట్గా ఈ మూవీ తోటి విశ్వక్సేన్ అన్న మూవీ తీస్తున్నాడు కాబట్టి ఈ మూవీ తోటి తనకంటే ఒక వేరే బేస్ చూపించబోతున్నాడు. అండ్ ఒక కొత్త రకమైన టెక్నాలజీ ఇది. ఎందుకంటే ఈ టెక్నాలజీ తోటి ఒక వేరే రకమైన బంచ్ మాత్రం క్రియేట్ అయింది. ఎందుకంటే అందులో చూపిస్తున్న బొమ్మలు కావచ్చు అండ్ వాళ్ళ ఉన్న వేషాలు కావచ్చు, ఒక థ్రిల్లింగ్ని ఎమోషనల్ కనెక్టింగ్ చూసి ఒక యూత్ని టార్గెట్ చేసి తీస్తున్న మూవీ ఇది. చూస్తున్నంతసేపు చాలా ఎక్సైటెడ్గా అండ్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. టీజర్ మొత్తం చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా చాలా వరకు సూపర్గా ఉంది. సో చూసే వాళ్ళకు మైండ్ మాత్రం ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం మాత్రం 100% రియాలిటీ. సో చూస్తున్న వారికి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ డెఫినెట్గా ఈ కల్ట్ మూవీ ఒక మంచి మెసేజ్ అండ్ ఓరియంటెడ్ అండ్ పబ్లిక్ అండ్ యూత్ని ఆకర్షించే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ టీజర్ కాకుండా ఇంకా ట్రైలర్ నుంచి ఏమేమి వస్తాయో, కల్ట్ ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ మొదలైంది కాబట్టి టీజర్ ఒక శాంపిలే కావచ్చు. సో విశ్వక్సేన నుంచి ఒక మంచి డైరెక్షన్ అవుట్పుట్ బయటకు వస్తుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.